హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడానికి మీ ముందుకు వచ్చేసానండి. అదేంటి అంటే ఇందిరమ్మ ఇల్లు L2 లబ్ధిదారులను దాదాపు 60 లక్షల మందిని ఎంపిక చేశారండి. అర్హులను ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో అప్డేట్ చేసిన ప్రభుత్వం. ఇందులో మీకు వచ్చిందో లేదో ఇల్లు చూసుకోండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు ఇప్పుడైతే చూపిస్తూ నేనైతే దానికి సంబంధించిన వివరాలు అయితే మీకు చెప్తానండి. నిన్నటి వీడియోలో నేను సర్వే కంప్లీటెడ్ అని వస్తే కంపల్సరిగా మీకు ఇల్లు వచ్చినట్టే అని చెప్పేసి చెప్పాను కదండి. దానికి సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను. చూడండి, ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం 80,54,000 దరఖాస్తులు వచ్చాయి. లబ్ధిదారుల ఎంపికలో అవినీతి పక్షపాతానికి చెక్ పెట్టేందుకు 2024 డిసెంబర్ 4న సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల యాప్ను ఆవిష్కరించారు. దాదాపు 60 లక్షల మంది అర్హులుగా చేర్చారు. జనవరి 10 వరకు యాప్లో లబ్ధిదారుల లిస్టును అప్డేట్ చేశారు. చూసారు కదండి, జనవరి 10వ తేదీ వరకు కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో అర్హులను అయితే అప్డేట్ చేశారంటండి. అంటే మీకు సర్వే కంప్లీటెడ్ అని మీరు చూపిస్తే స్టేటస్లో మీకు 100% ఇల్లు వచ్చినట్టేనండి. సర్వేయర్ నేమ్ చూపించినా చూపించకపోయినా, సర్వేయర్ ఫోన్ నెంబర్ కనిపించినా కనిపించకపోయినా మీకు 100% ఇల్లు గ్యారంటీ అండి. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు చూపిస్తూ కూడా నేను చదువుతున్నాను వివరాలన్నీ కూడా. 2024 డిసెంబర్ 4వ తేదీ నుంచి దాదాపుగా జనవరి 10వ తేదీ వరకు ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులను ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో అప్డేట్ చేసేసారంటండి. 2024 డిసెంబర్ 4వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్ళ యాప్ని ఆవిష్కరించారంటండి. దాదాపుగా 60 లక్షల మందిని అర్హులుగా తేల్చారు. జనవరి 10వ తేదీ వరకు ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో లిస్టును అప్డేట్ చేశారు. అంటే జనవరి 10వ తేదీ వరకు అర్హులను ఎంపిక చేసి లిస్టులో అప్డేట్ చేశారు. అంటే ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళని ఆ కేటగిరీలో అప్డేట్ చేసేసారండి. అంటే అప్డేట్ కనిపిస్తుంది మీకు, స్టేటస్లో కనిపిస్తుంది సర్వే కంప్లీటెడ్ అని చూపిస్తుంది అని. మీకు స్టేటస్ కనుక కనిపిస్తే కంపల్సరీగా మీకు 100% ఇల్లు వచ్చినట్టే. ఇదిగోండి, మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఈ వీడియోలో కూడా. ఇదిగోండి, అప్లికేషన్ స్టేటస్ సర్వే కంప్లీటెడ్ అని చూపిస్తుంది కదా గ్రీన్ కలర్లో. అలా వస్తే కనుక మీకు కంపల్సరీగా ఇల్లు వచ్చినట్టేనండి. సర్వేయర్ పేరు ఫోన్ నెంబరు కనిపెట్టకపోయినా పర్వాలేదు, మీకు ఇలా వస్తే కంపల్సరీగా ఇల్లు వచ్చినట్టేనంటండి. మీకు ఇంకొక అప్డేట్ కూడా చెప్తానండి. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను ఇదే అప్డేటు, మళ్ళీ ఈ వీడియోలో కూడా తెలియజేస్తున్నాను. మీరు అర్హులా కాదా, మీకు ఇల్లు ఎక్కడ ఇచ్చారు అనే ఫుల్ డీటెయిల్స్ ఈ యాప్లో ఈ స్టేటస్లోనే మీకు చూపిస్తుంది. మీకు ఇల్లు ఎక్కడ కేటాయించారు, అది డబుల్ బెడ్రూమ్ ఫ్లాటా, ఇందిరమ్మ ఇల్లు ఇండివిజువల్ హౌసా అనేది కూడా పూర్తి వివరాలు ఇందులో అప్లోడ్ చేస్తారండి. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, మీకు స్టేటస్లో కనిపిస్తుంది. అది కూడా అప్డేట్ చేస్తారు. మరి ఫస్ట్ స్టార్టింగ్లో ఈ కేటగిరీస్ అయితే లేవండి, ఓన్లీ యాప్ అయితే ఆవిష్కరించారు. కానీ దాని తర్వాత కేటగిరీ వైజ్గా అప్డేట్ అయితే చేశారు. ఎలాగైతే ఆ కేటగిరీ వైజ్గా అప్డేట్ చేశారో సేమ్ అలాగే మీకు కూడా ఫ్లాట్ ఎక్కడ కేటాయించారో, అది డబుల్ బెడ్రూమ్ ఫ్లాటా ఇందిరమ్మ ఇల్లు అనేది కూడా మీకు అందులో అప్డేట్ చేస్తారు. మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు, కంపల్సరీగా మీకైతే అందులోనే చూపిస్తుంది. ఆ యాప్ని ఆవిష్కరించడానికి కూడా కారణం అదేనండి. ఎక్కడికి వెళ్ళి అడగాల్సిన అవసరం లేకుండా మీకు ఆ యాప్లో అప్డేట్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక చోట కూడా ఈ లిస్ట్ అనేది ఉంటుందండి. అది ఎక్కడంటే గ్రామ వార్డు కార్యాలయాలని ఉంటాయండి, అక్కడ కూడా ఆ లిస్టుని పెడతారు కంపల్సరీగా. ఈ 2 చోట్ల మాత్రమే మీకు లిస్ట్ అనేది రిలీజ్ అవుతుందండి. ఇంకెక్కడ కూడా రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉండదు. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా రిపీటెడ్గా అడుగుతున్నారండి చాలామంది అయితే, L2 లబ్ధిదారులకి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారని చాలామంది అయితే అడుగుతున్నారు. L2 లబ్ధిదారులకి ఇంకా కొంచెం టైం అయితే పడుతుందండి. ఎందుకు
ఎందుకంటే L1 వాళ్ళకి ఇంకా కంప్లీట్ అవ్వలేదండి పూర్తి స్థాయిలో. ఎందుకంటే చాలామంది బేస్మెంట్ లెవెల్ అనేది కంప్లీట్ చేసుకోలేదంట. L1 లబ్ధిదారుల్లో చాలామంది అనర్హులు కూడా ఉన్నారంట. మళ్ళీ అందుకని L1 వాళ్ళకి రీసర్వే జరుగుతుంది. కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉందండి L2 వాళ్ళకి. ఇందులో మీకు ఒక విషయం కూడా చెప్పాలండి, దయచేసి అందరూ గమనించండి. L2 లబ్ధిదారులు కానీ L1 లబ్ధిదారులలో కానీ ఎవరైనా సరే మేము ఇల్లు ఇప్పిస్తామని బెనిఫిషియర్స్ దగ్గరికి వచ్చి మీకు కంపల్సరీగా ఇల్లు ఇప్పిస్తాము, మీకు తొందరగా వచ్చేటట్టు చూస్తాము, మాకు డబ్బులు ఇవ్వండి కొంత, మాకు పలుకుబడి ఉంది అని చెప్పేసి అని ఎవరైనా మీ దగ్గరికి వచ్చి చెప్తే వారి మాటలు అస్సలు నమ్మొద్దండి. ఎందుకంటే ఫేక్ డాక్యుమెంట్స్ కూడా క్రియేట్ చేసి మీకు ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే అప్పట్లో నేను డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి వీడియోస్ చేసేటప్పుడు అలాంటి ఫేక్ అలాట్మెంట్ పేపర్స్ కూడా సృష్టించి మధ్యలో దళారులు అయితే మోసగించారు చాలా. అందుకనే మీకు కూడా చెప్తున్నానండి, ఎవరిని నమ్మొద్దు, డబ్బులైతే ఇవ్వద్దండి. గవర్నమెంట్ వారు మీకు ఇది పూర్తిగా ఉచితంగానే ఇస్తారు. పేదవాళ్ళకి ఇచ్చే ఇల్లు కాబట్టి కంపల్సరీగా ఇది మీకు ఉచితంగానే ఇస్తారండి. మీకు కనుక స్టేటస్లో ఇల్లు వచ్చిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సర్వే కంప్లీటెడ్ అని వస్తే మీకు ఇల్లు గ్యారంటీ అండి. ఇంకొక విషయం అండి, చాలామంది అడుగుతున్న క్వశ్చన్స్లో ఇది కూడా ఇంకొకటి ఏంటి అంటే, గ్రీవెన్స్లో మేము కంప్లైంట్ ఇచ్చాము, మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు, మరి 2 months అవుతుంది మేము గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇచ్చి ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదని అంటున్నారు. తప్పకుండా చేస్తారండి అప్డేట్. మీకు మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ తప్పకుండా అందిస్తారు. ఎందుకంటే L2 లబ్ధిదారులకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అది స్టార్ట్ అయ్యే లోపల మీకు తప్పకుండా సొల్యూషన్ అయితే మీకు ఇస్తారు, అప్డేట్ చేస్తారండి. మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇచ్చి అప్డేట్ చేస్తారు తప్పకుండా. ఎవరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమంది ఉంటే అంతమందికి దయచేసి షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ.